5వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి ఈరోజు మనము ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నామండి. మన మిత్రత్వం విశ్వవ్యాప్తం కావాలి అని. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మిత్రులారా, స్వాములారా, దేవుళ్ళారా. మిత్రులు అంటే మిత్రత్వం కలిగి ఉన్నవారు, స్వాములు అంటే స్వామితత్వంలో ఉన్నవారు, దేవుళ్ళు అంటే దైవత్వంలో ఉన్నవారు. ఈ 3 విషయాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి త్రిమూర్తులు. మనం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనే మహా దేవాలయంలో 3 విగ్రహాలను త్రిమూర్తులుగా ప్రతిష్ఠించాము. అవే మిత్రత్వం అనే విగ్రహం, స్వామిత్వం అనే విగ్రహం, దైవత్వం అనే విగ్రహం. కనుక ఈ 3 తత్వాలు మనకు ఆరాధ్య దైవాలు. మనం మిత్రత్వాన్ని ఆరాధించే వాళ్ళం, మిత్రత్వాన్ని సాధన చేసేవాళ్ళం, మిత్రత్వాన్ని నిలిపేవాళ్ళం, మిత్రత్వాన్ని అభ్యాసం చేసేవాళ్ళం, మిత్రత్వాన్ని అందరికీ చూపించేవాళ్ళం, మిత్రత్వాన్ని అందరికీ బోధించేవాళ్ళం, మరి మిత్రత్వాన్ని అందరికీ నేర్పించేవాళ్ళం. మనము స్వామిత్వాన్ని ఆరాధించేవాళ్ళం, స్వామత్వాన్ని ప్రబోధించేవాళ్ళం, స్వామత్వాన్ని విశ్లేషించేవాళ్ళం, స్వామత్వాన్ని వివరించేవాళ్ళం, స్వామత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళం, స్వామత్వాన్ని ప్రసారం చేసేవాళ్ళం, మరి స్వామత్వాన్ని జీవించేవాళ్ళం. అలాగే మనం దైవత్వాన్ని ఆరాధించేవాళ్ళం, పక్క వాళ్ళ దైవత్వాన్ని ఆరాధించేవాళ్ళం, మన దైవత్వాన్ని మనం తెలుసుకునేవాళ్ళం. పక్క వాళ్ళ దైవత్వాన్ని తెలుసుకునేవాళ్ళం, మన దైవత్వాన్ని ప్రబోధించేవాళ్ళం, ప్రకటించేవాళ్ళం, ప్రచారం చేసేవాళ్ళం, ప్రసారం చేసేవాళ్ళం, మరి జీవించేవాళ్ళం. అందుకే మనం మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని ప్రారంభం చేస్తూ ప్రపంచమంతా ధ్యానం నేర్పిస్తాం, ప్రపంచమంతా ధ్యాన విద్య నేర్పిస్తాం, ప్రజలందరినీ ధ్యానంలో కూర్చోండి అంటాము. మిత్రులంటే మిత్రత్వం మూర్తిభవించిన వారు, స్వాములంటే స్వామత్వానికి ప్రతీకలు, మరి దేవుళ్ళంటే దైవత్వంలో ఉన్నవారు. పరలోకాల్లో ఉన్నప్పుడు మనం మౌలికంగా ఈ 3 యొక్క స్వరూపం. అయితే ఈ భూలోకానికి వచ్చినప్పుడు కొద్దిగా మర్చిపోయాం. తిరిగి మళ్ళీ మన స్వస్వరూపంతో అంటే ఈ త్రిమూర్తత్వంతో అనుసంధానం చెంది ఇహలోకంలో మళ్ళీ మనం మిత్రులం కావాలి, మళ్ళీ స్వాములం కావాలి, మరి మళ్ళీ దేవుళ్ళం కావాలి. నా గతంలోకి వెళితే చిన్నతనంలో నేను అందరిలోని మిత్రత్వాన్ని ఆరాధించేవాడిని, మరి వారితో మిత్రత్వాన్ని కోరుకునేవాడిని. అయితే చిన్నప్పటి నుండి నాకు ధ్యానం మరి ఆత్మజ్ఞానం లేదు కనుక స్వామత్వం, దైవత్వం అనేవి అర్థమయ్యేవి కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా స్వామత్వం నాకు అర్థమైంది, అలాగే అందరి స్వామత్వము అర్థమైంది. నా దైవత్వం నాకు అర్థమైంది, అలాగే అందరి దైవత్వము అర్థమైంది. అప్పుడు నా మిత్రత్వం చిలువలు పలువలుగా మారి విశ్వవ్యాప్తమైంది. పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా మౌలికంగా ఒకనొక చక్కటి పువ్వు, మిత్రత్వంతో కూడుకున్న పువ్వు. కానీ అతనికి ధ్యానం, ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల మిత్రత్వం పోగొట్టుకోవటంతో పెద్దవాడయ్యాక వాడికి అందరూ శత్రువులే అవుతారు. బీరుల్లో బ్రతుకుతాడు, స్వామత్వం లేకుండా బ్రతుకుతాడు. నా చేతుల్లో ఏమీ లేదనుకొని హీనంగా బ్రతుకుతాడు. తన చేతుల్లోనే అంతా ఉండగా నా చేతుల్లో ఏమీ లేదనుకుంటున్నాడంటే వాడు తన స్వామత్వం తాను కోల్పోయాడు అన్నమాట. నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటాను, అలాగే ఎవరి వాస్తవాన్ని వాళ్లే ఎప్పుడూ సదా సృష్టించుకుంటున్నారు అన్న కీలకమైన అవగాహన పేరే స్వామత్వం. అన్యాయం, విషాదం అన్నవి ఉన్నాయని మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే వాస్తవానికి అంత అజ్ఞానం మీకుందన్నమాట అంటారు మహాజ్ఞాని రిచర్డ్ బాక్. ఇంత అన్యాయం జరుగుతోంది, ఇంత హీన స్థితిలో ఉన్నాము అని మనం ఎంతగా అనుకుంటున్నామో అంతగా మనకు ఆత్మజ్ఞాన లుప్తమై ఉన్నదన్నమాట. చెప్పాలంటే మాస్టర్స్, నిజంగా ఆత్మజ్ఞానంతో ఎవరూ ఉండట్లేదనే చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న ప్రతి విషయాన్ని మనము ఇది నేను కోరుకున్నది, ఇది నా రచన, నేను స్వీకరిస్తున్నాను అని ఎవరమైతే అనుకుంటామో అదే ఆత్మజ్ఞానం కదండి. ఈవెన్ మీ ఆల్సో అండి, నేను ఏమంత కంప్లీట్గా అదే స్టేజ్లో లేను. మాయ కప్పబడుతుంది అని అనుకునే కన్నా అజ్ఞానం కప్పిపుచ్చుతున్నది అనుకోవడం కరెక్టేమో.
కానీ మాస్టర్స్, ఏది జరుగుతున్నా, ఎవరు ఇప్పుడు మన పట్ల అన్యాయం చేసిన, అసత్యం పలికిన, వీటికి కూడా అర్థాలు ఉన్నాయండి. కానీ ఆ లోతుకి మనం వెళ్ళే ప్రయత్నం చేయం. మనకి పైదే కనిపిస్తుంది, పైదే అంటాం. ఎందుకంటే అక్కడ అహంకారం అనేది గూడు కట్టుకొని ఉంటుంది. ఈ అహంకారాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడే మనం సంపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందుతామని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఆమె రైట్ మాస్టర్స్? మన జీవిత నాటకానికి మనమే రచయితలం, మన జన్మకు మనమే కారకులం. మరి మన సృష్టికి, మన స్థితికి, మన లయకు మనమే కారకులం అన్న సంగతి మర్చిపోయామన్నమాట. ప్రతి జన్మ ఒక సృష్టి, ప్రతి జన్మ ఒక స్థితి, ప్రతి మరణం ఒక లయం. పుట్టటం సృష్టి, పెరగటం స్థితి, చనిపోవటం లయం. కనుక ఆ సృష్టి స్థితిలయ కారకులం మనమే అన్న స్వామత్వం తెలుసుకున్నప్పుడు, మనకు ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనకి ఎంత ముక్తి వస్తుందో చెప్పనలవి కాదు. ఎవరి కర్మలకు వారే బాధ్యులు, ఎవరి కర్మలకు వాళ్లే సృష్టికర్తలు అన్నదే స్వామత్వం యొక్క మౌలిక అవగాహన. ఇకపోతే నువ్వు అసలు శరీరమే కాదు, ఆత్మ పదార్థానివి. నువ్వు శాశ్వతమైన అనంతమైన ఆత్మవు. నేను కూడా అదే. నేను ఒక దైవాన్ని, నీ ఒక దైవానివి అన్నదే దైవత్వం యొక్క మౌలికమైన అవగాహన. ఈ మూలమైన అవగాహనను మనం ఆరాధిస్తున్న వాళ్ళం కాబట్టి పిరమిడ్ మాస్టర్ల అందరం సదా త్రిమూర్తత్వంలో ఉంటాము. మిత్రుత్వం, స్వామత్వం, మరి దైవత్వం గురించి మనం మన ధ్యాన అభ్యాసంలో మాత్రమే తెలుసుకుంటాం. ధ్యానం మనం ఎంతగా చేస్తామో అంతగా మనలో మిత్రుత్వ తత్వం విజృంభణ చెంది, అంతగా మనలో మన స్వామత్వం ప్రకటితమై, అంతగా మనలోని దైవత్వం మన అవగాహనకు వస్తుంది. ధ్యానం మాత్రం మౌలికం. ధ్యానం చేస్తే తత్ఫలితాలు ఇస్తాయి, ధ్యానం చేయకపోతే తత్ఫలితాలు. భోజనం చేస్తే తత్ఫలితాలు, భోజనం చేయకపోతే తత్ఫలితం. మిత్రత్వం చేస్తే తత్ఫలితం, చేయకపోతే తత్ఫలితం. కనుక ఇదంతా సృష్టి యొక్క కార్యకారణ సంబంధంలో జరుగుతూ ఉంటుంది. ధ్యాన మూలం ఇదం మిత్రత్వం, ధ్యాన మూలం ఇదం స్వామత్వం, ధ్యాన మూలం ఇదం దైవత్వం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ఆదిశక్తి తల్లి అయినట్లే ఈ మూడింటికి కూడా తల్లి ధ్యానం. ధ్యానం అనేది ఆదిశక్తి. మనం పురాణాలు విన్నాం, కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. అయితే ధ్యానం చేశాక అర్థం చేసుకున్నాము అనిపిస్తుంది. ఇది సాధనా శాస్త్రం, సిద్ధాంత శాస్త్రం కాదు. మిత్రత్వం అనేది థియరీ కాదు, ప్రాక్టికల్ కోర్స్. ప్రాణికోటితో మిత్రత్వం నెరపాలి. స్వామత్వం అనేది మనలో మనం నిరూపించుకోవాలి. కనుక ధ్యానం అనేది ప్రాక్టికల్ కోర్స్, సిద్ధాంత అవగాహన బీజమాత్రం. అభ్యాసం అనేది ప్రబంధం మాత్రం. నువ్వు సరిగా పాడటం లేదో, శృతిలో లేదో అంటూ ఒక్క నిమిషంలో చెప్పేస్తాం, శృతిలో ఉందో లేదో. అలాగే త్రిమూర్తత్వం మూర్తి భవించితేనే జీవితం శృతిలో, లయలో ఉంటుంది. 2500 సంవత్సరాల క్రిందట గౌతమ బుద్ధుడు నేను మైత్రేయ బుద్ధుల్లో మళ్ళీ వస్తాను అని మైత్రి అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చాడో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మనమంతా భూమండలంలో ఉన్నాం కనుక సమస్త భూమండలంలో ఉన్న ప్రాణకోటి అంతా కూడా పరస్పర మిత్రులే. దైవత్వం అంటే అందరినీ రక్షించేది అని ఎక్కడా లేదు. దైవత్వం అంటే అనంతత్వం. కనుక అనంతత్వంలో మన జీవితం, మన మాట, మన వాక్కు, మన చూపు, మన ఆలోచన, మన కదలిక, మన మెదిలిక, మన యాక్షన్, మన రియాక్షన్ అన్నీ కూడా మన ఇష్ట స్వేచ్ఛతో కూడుకొని ఉన్నాయి. భూమండలంలో ఎన్ని సవాళ్లు ఉంటాయో, ఎన్ని సమస్యలు ఉంటాయో, శరీర ధారణ చేసినప్పటి నుండి ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలిసిన వచ్చిన వాళ్లే అందరూ. తెలియకుండా వచ్చిన వాళ్ళెవ్వరూ లేరు. అందరూ ఇష్టంతోనే పుట్టారు, పుడుతూనే ఉంటారు. ఏ పని చేసినా, ఎవరు ఎక్కడ చేసినా ఇష్ట స్వేచ్ఛతో ఉంటారు కనుక దాని పేరు స్వామత్వం. స్వామి అంటే గడ్డం పెట్టుకునే వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ స్వామియే, ప్రతి ప్రాణి స్వామియే. స్వామి కాకుండా ఏ ప్రాణి ఎక్కడ సృష్టిలోనూ లేదు. ఒకడు మౌనంగా ఉందామనుకుంటాడు, ఇంకొకరికి ఊరికే మాట్లాడడమే ఇష్టం. తెలిసినా తెలియకపోయినా వాడు మాట్లాడుతూనే ఉంటాడు.
పక్కవాళ్ళు విన్నా వినకపోయినా వాడి మాటలే వాడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం ఒక విషాదభరితమైన సినిమా చూడటానికి వెళ్తాము. ఒక సావిత్రి సినిమా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. సావిత్రి సినిమా చూడటానికి అందరూ ఎందుకు వెళ్తారు? ఏడుపు చూడటానికి వెళ్తారు. అది వాళ్ళకి ఇష్టం. సావిత్రి కష్టాలు పడుతుంటే చూసి ఏడుస్తుంటారు. మర్నాడు వెళ్ళి మళ్ళీ ఏడుస్తారు. ఏడవటానికి ఎందుకు వెళ్ళాలి సినిమాకి అంటే అది మనకు బాగుంది కనుక డబ్బులు పెట్టి మరీ వెళ్తాం సినిమాకి ఏడవటానికి. లేకపోతే ఎన్నో టీవీ సీరియల్స్లో అత్తాకోడలు కొట్టుకుంటూ ఉంటారు. ఎంత ఇష్టమో మనకు చూడటానికి. వీటి ద్వారా అంతర్లీనంగా ఉన్న జీవితం యొక్క నాటకీయ తత్వాన్ని తెలుసుకుంటూ ఇక్కడ ఉంటూనే నిర్వాణ స్థితిని పొందాలి. ఈ లోకంలో రాజకీయంగా తాత్కాలిక శత్రుత్వం ఉంది. అది కూడా మనం ఏరికోరి తెచ్చుకున్నదే పైలోకాల నుంచి. ఎందుకంటే కొద్ది కాలం కోసం జరిగే ఆ ఘర్షణలు మరి రాపిడి ఒకనొక ఆత్మ వికాసానికి మరింత దోహదకారవుతుంది. మన ధ్యేయం ఎలా ఉండాలి అంటే పైలోకాల్లో ఎలా మిత్రత్వం ఉందో క్రింది లోకాల్లో కూడా అలాగే ఉండాలి. ఆ మిత్రత్వాన్ని దించాలి ఇక్కడికి. అదే ఆత్మజ్ఞానం, అదే ధ్యానం, అదే సహృదయత్వం. మిత్రత్వం అనేది ఈరోజు ఈ ప్రపంచంలో మృగ్యమైపోయింది, లుప్తమైపోయింది, అదృశ్యమైపోయింది. దాంతో అందరూ ఏడుస్తున్నారు. తాము ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తున్నారు. గౌతమ బుద్ధుడు అన్ని చోట్ల దుఃఖం ఉంది అన్న ఆర్య సత్యాన్ని కనుగొన్నప్పుడు అది మిత్రత్వం ఎక్కడా లేకపోవటం వల్ల వచ్చిందని కూడా తెలుసుకున్నాడు. రాజు ప్రజలకు మిత్రుడు కాదు, ప్రజలు రాజుకి మిత్రులు కారు. మగవాళ్ళు ఆడవాళ్ళకి మిత్రులు కారు, ఆడవాళ్ళు మగవాళ్లకు మిత్రులు కారు. అంతా శత్రుత్వంగా ఉంది. దానివల్ల దుఃఖం వచ్చింది. అంతా అరాచకం, టెర్రరిజం. కౌరవులు పాండవుల పట్ల టెర్రరిజం, రావణాసుడు సీత పట్ల టెర్రరిజం, మానవులు జంతువుల పట్ల టెర్రరిజం. ఎలా మిత్రత్వం అనేది లుప్తమైపోవటానికి కారణం ఏంటంటే మన దైవత్వాన్ని, మన అనంత ఆత్మతత్వాన్ని మనం మరిచిపోయాము. తరువాత మన స్వామత్వాన్ని కూడా మరిచిపోయి నా జీవితం నా చేతుల్లో లేదేమో, పైవాడి చేతిలో ఉందేమో అని మనల్ని మనం పూర్తిగా కించపరుచుకునే స్థితిలో, నిర్వీర్య స్థితిలో ఉన్నాము. మన దైవత్వాన్ని మరిచాం. దాంతో మన స్వామత్వం కల్తీలు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనే ఈ 3 సంబోధనల ద్వారా, ధ్యాన కేంద్రాల ద్వారా, మన ధ్యాన ప్రచారం ద్వారా, మన సకల కార్యక్రమాల ద్వారా మనం భూమి మీద తిరిగి స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నాము. మిత్రత్వంలో నిండిన వాడి సహజ లక్షణాలు కరుణ, ముదితం. కరుణ మనకన్నా చాలా హీన స్థితిలో, అంటే ప్రాపంచికంగా తినటానికి తిండి లేని వాళ్ళు వస్తే మనం ఒక రొట్టె పెట్టాలి వాడికి. మనము చాలా జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు స్వామీజీ నాకు కొంచెం జ్ఞానం చెప్పండి, కొంత ఆత్మజ్ఞానం ఇవ్వండి అంటే అలాగే ఇప్పుడే కూర్చో అని వాడి మీద వెంటనే కరుణ చూపించాలి. అవి కరుణా ధర్మం. ముదితం. ముదితం అంటే సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సూర్యోదయం చూస్తే ముదితం, సూర్యాస్తమయం చూస్తే ముదితం. వర్షం వస్తే ఆహా ఎంత వర్షం వస్తుందో, ఆకులు రాలే కాలం వస్తుంటే ఆకులు ఎలా రాలిపోతున్నాయో, కొత్త చిగురు వస్తుంటే ఎలా చిగురు వస్తుందో అంటూ చిన్న పిల్లవాడిలా ఎప్పుడు ముదితంతో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ధ్యానం ద్వారా మనం మిత్రత్వాన్ని రాబట్టుకుంటాం, మన స్వామత్వాన్ని తిరిగి కలిగించుకుంటాము, మన దైవత్వం తిరిగి కలిగించుకుంటాము. కొంతమంది మేమెందుకు రావాలండి ధ్యానంలోకి, మాకేం అవసరం ఉందండి, దానివల్ల లాభాలు ఏంటండి, అది లేకపోతే మాకు వచ్చే నష్టం ఏంటండి, మేమంతా బాగున్నాం కదా అంటారు. భవిష్యత్తులో రోగాలు రాకుండా ఉండటం కోసం టీకాలు వేసుకున్నారు కదా. అలాగే సుఖంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో దుఃఖం రాకుండా ఉండేందుకు ధ్యాన సాధన మొదలు పెట్టాలి. అప్పుడే మనం సుఖం చెక్కు చెదరకుండా ఉంటుంది. సకల జీవకోటితో కూడా ఆత్మపరంగా, ఆత్మతత్వంలో, ఆత్మస్థాయిలో, ఆత్మస్థలంలో త్రిమూర్తి తత్వాన్ని ధ్యానమయ క్రియలోనే మనం గుర్తు తెచ్చుకోగలం. గుర్తు తెచ్చుకుంటేనే జీవితం అనే ఆట బ్రహ్మాండంగా ఉంటుంది.
శ్రీ అన్నమాచార్యుల వారు నానాటి బ్రతుకు నాటకమంటూ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చావు అన్న 4 రోజుల బ్రతికే నాటకం అన్నారు. నేనొకప్పుడు పిల్లవాడిని, అప్పుడు ఆ నాటకాలు వేశాను, గోళీలాడాను. ఇప్పుడు ఈ నాటకం వేస్తున్నాను, ప్రవచనాలు చేస్తూ. రేపు మూల పడుకుంటాను, పోవలసిన సమయం వస్తుంది, పోతాను. పైలోకాలకు వెళితే అక్కడ భలే నాటకం వేశావోయ్, బాగా చేశావు, మమ్మల్ని రంజింపచేశావు, నీ స్వామితత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ దైవత్వాన్ని నీవు చక్కగా ప్రకటించుకున్నావు, నీ మిత్రత్వాన్ని నువ్వు బేషుగ్గా పండించావు అని మనకు కితాబులు ఇస్తారు. లేకపోతే ఏమిటయ్యా అలా దరిద్రంగా యాక్టింగ్ చేశావేంటి, అలా మర్చిపోయావేంటి, నీ గురించి నువ్వెందుకు ధ్యానం చేయలేదు? సో మాస్టర్స్, నువ్వు రోజు ఇంటి నుంచి ఆఫీస్కి పోయే దారిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉండింది కదా, అందులోపలికి నువ్వెందుకు పోలేదు? నీకు పాంప్లెట్లు కూడా ఇచ్చాను, ఎందుకు ధ్యానం చేయలేదు? చచా, ఏంటయ్యా జన్మంతా వ్యర్థం చేసేసావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఏమిటో అయిపోయింది సార్ అలాగా, ఇంకొక ఛాన్స్ ఇస్తారా? ఇంకో జన్మ తీసుకుంటాను అంటే ఎవరిస్తారు ఛాన్స్ మనకి? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ప్రియమిత్రులారా అన్నప్పుడు మిత్రత్వ యోగం, ప్రియ మాస్టర్లారా అన్నప్పుడు జ్ఞానయోగం, ప్రియ దేవుళ్ళారా అన్నప్పుడు ధ్యాన యోగం. ధ్యానంలోనే నేను శరీరం కాదు, ఆత్మ, నేను కేవలం మానవ మాతృని కాను, నేను విరాట్ స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాం. తీర్థయాత్రలకు రామేశ్వరం, మానస సరోవరం, కైలాస పర్వతం, హిమాలయాలు వెళ్ళవచ్చు. కానీ దైవత్వం తెలుసుకోవాలంటే ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం నుంచి తిరిగి మనం మన దైవత్వాన్ని గుర్తు తెచ్చుకుంటాం, స్వామత్వాన్ని మనం తిరిగి పొందుతాం. ఆ యొక్క లోక కళ్యాణకరమైన మిత్రత్వాన్ని తిరిగి మనం కలిగించుకుంటాం. మిత్రత్వం అనేది ప్యారడైజ్ గెయిన్, అయితే శత్రుత్వం అన్నది ప్యారడైజ్ లాస్ట్. సో మాస్టర్స్, ఇక్కడ పత్రి సార్ మనకు కొటేషన్ ఇస్తున్నారు, నిర్దేశకులు అని. ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్లే నిర్దేశకులు. నా జీవితాన్ని నేనే నిర్దేశించుకున్నాను, నా జీవితంలో ప్రతి భాగం కూడా నేనే తయారు చేసుకున్నట్లుగానే ఉంది, నా జీవితంలోని ప్రతి క్షణం నేను రూపొందించుకున్నట్లుగానే ఉంది, నాలాగే అందరి జీవితాలు కూడా అని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. రేపటి రోజునండి నవవిధ ధర్మాల గురించి తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.